జగన్మోహన్ రెడ్డి బుద్ధి కోసం, ఆయన చేస్తున్న అన్యాయాల కోసం 2019 ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ మనం వినలేదు. వినకుండా అతనికే ఓటేసి అతను గెలిపించడం జరిగింది. అతను ఓటేసి గెలిపించిన తర్వాత ఆ పార్టీకే చెందిన నాలాంటోళ్ళు బయటకు వచ్చాయి, బాబు జగన్ చెప్పింది ఒకటి చేసేది ఒకటి, ఇతను రాష్ట్రాన్ని ముంచేస్తున్నాడు అని చెప్పుకుంటూ వస్తున్నాను. కానీ నా మాట కూడా అబ్బాయి రాజేష్ పదవి కోసం అలా మాట్లాడుతున్నాడు, పదవి ఇవ్వలేదని ఇలాగ మాట్లాడుతున్నాడు అన్నారు. ఓకే, తీరా ఆ పార్టీలో పదవి పొందిన, ఆ పార్టీలో ఇప్పుడు అధికార ప్రభుత్వంలో పదవిలో ఉన్న రఘురామరాజు గారు లాంటి వాళ్ళు, శ్రీదేవి గారు, తాడికొండ శ్రీదేవి గారు లాంటి వాళ్ళు, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఇప్పుడు ఇంకా చాలామంది వచ్చారు. లిస్ట్ అయితే చెప్పలేను. వైసీపీలో పదవులు పొందిన వాళ్ళు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి చాలా దారిని పరిపాలించడే బాబు, రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేశాడని చెప్తున్నారు. అయినా ఇంకా కొంతమంది మేము నమ్మం అంటున్నారు. వైసీపీలో ఉన్న 10 మంది. అయితే ఇప్పుడు సొంత చెల్లి, జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిలమ్మ వచ్చి అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడే రాష్ట్రానికి, ముంచేసాడే రాష్ట్రాన్ని అని చెప్తుంది. మరి ఇప్పుడన్నా నమ్ముతారా? లేదా ఇక జగనే వచ్చి నేను ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాను, నేను 10 లక్షల కోట్లు అప్పు చేసేసాను, ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాను అని చెప్తే కానీ నమ్మరా? మెయిన్ మ్యాటర్లోకి వెళ్దాం. షర్మిల గారు ఆవిడ ఎప్పుడైతే పిసిసి అధ్యక్షురాలు అయిందో గట్టిగా ఇచ్చిందండి, చాలా బాగా అడిగింది. నాకైతే నిజంగా నచ్చింది. ఆవిడ అడిగిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో, ఒకటి దళితుల గురించి మాట్లాడింది, క్రిస్టియన్స్ గురించి, ఎస్పెషల్లీ క్రిస్టియన్స్ గురించి మాట్లాడింది. ఈ రాష్ట్రంలో ఫండ్స్ ఎలా మిస్యూజ్ అయ్యాయి, ఎందుకు జీతాలు ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు రోడ్లు వేయలేకపోతున్నారు, పర్ఫెక్ట్ పాయింట్లు అడిగింది ఆవిడ. ఆ పాయింట్లకి సమాధానాలు లేని వైసీపీలో కొద్దిమంది గజ్జి కుక్కలో వాళ్ళు పెట్టే ఆ పోస్టులు ఎలా ఉన్నాయంటే నిజంగా వీళ్ళు అసలు మనుషులకే పుట్టారా అన్నట్టు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటాం కూడా ఆవిడకి నచ్చలేదు. అసలు మా నాన్న పేరు ఈ పార్టీకి ఎలా పెట్టుకున్నాడు, పక్క దొంగర బాబు నాయన, బోళ్ళంత అవినీతి చేశాడు, జైలుకి వెళ్ళి వచ్చాడు. అతను అసలు మా నాన్నగారి పేరు పెట్టుకునే అర్హత లేదు. కాబట్టి యువజన శ్రామిక రైతు పార్టీ అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎడుగురి సంధింటి రాజశేఖర రెడ్డి పార్టీ కాదు, యువజన శ్రామిక రైతు పార్టీ మాత్రమే. షర్మిల గారి నాన్నగారు అయిన వైఎస్ఆర్ గారికి యువజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేదని ఫస్ట్ డైలాగులు చెప్పింది ఆవిడ. అర్థం చేసుకున్నవాడికి అర్థం చేసుకున్నంత. ఈరోజు వైసీపీలో అంత గిలగల కొడుచుకున్నారు ఎందుకా అనుకున్నాను నేను. ఈవిడ మామూలుగా బుల్లెట్లు దించలేదు. మన రాష్ట్రం ఏర్పడేటప్పుడు మన రాష్ట్రం 1,00,000 కోట్ల అప్పు ఉందట. జగన్ రెడ్డి అప్పుల రూపంలో చేసింది 3 లక్షల కోట్లు. కార్పొరేషన్ లోన్స్, ఆ లోన్స్, ఈ లోన్స్ అని చాలా తెచ్చాడు జగన్ రెడ్డి. ఎందుకంటే రాష్ట్రానికి అప్పుల పరిధి ఇంతే అని ఉంటుంది. అంతా చేసేసి 3 లక్షల కోట్లు తర్వాత కార్పొరేషన్ల పేర్లతోనూ, లేకపోతే మన కలెక్టర్ ఆఫీస్ తాకట్టు పెట్టి, ఎంఆర్ ఆఫీస్ తాకట్టు పెట్టి, మరోటి తాకట్టు పెట్టి, ఇలా తాకట్టు పెట్టి తెచ్చినాయి. అలాగే ఈ బేవరేజెస్ అంటే తాగుబోతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ తాగిన దాని మీద వచ్చిన ఆదాయం మేము మీకు చెల్లిస్తామని వీళ్ళందరినీ తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు ఇవన్నీ కలిపితే 10,71,000 కోట్లటండి. వాళ్ళ చెల్లి, సొంత చెల్లి అంటుంది. సొంత చెల్లి చెప్తుంది ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు కేవలం 1,00,000 కోట్లే మన అప్పు. జగన్ రెడ్డి ఇప్పటికీ 10,71,000 కోట్లు చేశాడు. అది అబద్ధం అయితే ఆవిడ చెప్తుందా? ఓ జాతీయ పార్టీకి పిసిసి అధ్యక్షురాలు ఆవిడ. మరి ఇప్పుడైనా నమ్మపోతే ఎలాగండి? ఆ వైసీపీలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను. రాజధాని లేదు, ఓ మెట్రో వేయలేదు, పరిశ్రమలు రాలేదు, కనీసం రోడ్లు వేయలేదు. మరి 2 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేసేవారు అన్నయ్య? ఎక్కడ దాతున్నారో బాబు డబ్బులను అడుగుతుంది చెల్లి. ఏం చెప్తాడండి అన్నయ్య అప్పుడు సమాధానం? చెప్పన్నయ్య. అన్నయ్య ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వట్లేదు, ఆ డబ్బులు కూడా లేవు, ఏం చేసేవారు అన్నయ్య? అన్నయ్య ఈ 10,71,000 కోట్లు ఏం చేసావు అన్నయ్య అని అడుగుతుంది చెల్లి. మరి అన్నయ్య ఏం చెప్తాడో సమాధానం దీనికి? 100% దళితుల మీద దాడులు పెరిగాయని ఆవిడే చెప్తుంది. మాలాంటి వాళ్ళు మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నా మాలాంటి వాళ్ళ మీద పదవి కోసం వెళ్ళిపోయాడనో, లేకపోతే ఇంకోటి ఏదో దేనికోసం వెళ్ళిపోయాడనో లేనిపోయిన ముద్రలు వేశారు మా మీద. ఇప్పుడు సొంత చెల్లి వచ్చి చెప్తుంది దళితుల మీద 100% దాడులు పెరిగాయని. ఏం పీకుతారో పీకంటారా? మరి ఏం చెప్తారు చెప్పండి ఆవిడ చెప్పిన మాటలకి? ఆవిడేం ఊరికైతే చెప్పదు కదా, సొంత అన్న మీద అయితే లేని మాటలు అయితే అంద కదా. లేని మాటలు సొంత అన్న మీద అంటదా? ఒకవేళ ప్రతిపక్ష పార్టీలు వేరే వాళ్ళ మీద అన్నారంటే అర్థం ఉంది. సొంత అన్న మీద అంద కదా, అవన్నీ నిజాలు కదా. ఏం పీకుతారు ఇప్పుడు? ఇసుక, లెక్కరు, మైనింగ్ 3 మాఫియాలు జరుగుతున్నాయి. మైనింగ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇసుక, లెక్కరు సజ్జల రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. లెక్కరు కూడా సొంత లెక్కరు తయారు చేసుకుని పచ్చిమందు తయారు చేసి ఎక్కువ రేట్లు పెట్టి అమ్మేసి జనాల ప్రాణాలు తీసేస్తున్నారు, పక్కన వాళ్ళ జేబును మొత్తం కొల్లగొట్టేస్తున్నారు అని సొంత చెల్లి అంటుంది. ఏం చెప్తారు అబ్బాయి మరి వైసీపీ అబ్బాయిలు? ఇప్పుడు ఎక్కడ పారిపోతారు? ఈవిడికి సమాధానం చెప్పలేక ఈవిడ మీద బూతులు దాడి దిగింది వైసీపీ రెడ్ల బ్యాచ్. ఈవిడ మీద బూతులు దాడి వైసీపీ పేటీఎం బ్యాచ్. జగన్ బ్రో అంటాడు డీబీటీ, ప్రతిపక్షాలు దోచుకో పంచుకో తినుకో అంటాడు. సొంత చెల్లి వచ్చి దోచుకోవడం దాచుకోవడం తప్ప నువ్వు ఏం చేసావు అన్నయ్య అని అడుగుతుంది.
10,71,000 కోట్లు అప్పు చేసావు, లెక్కర్ మీద ఇసుక మీద మైనింగ్ మీద మాఫియా చేసావు. ఊరి లక్షల కోట్లని ఎక్కడ తెచ్చావు అన్నయ్య చెప్పన్నయ్య. చెల్లి అడుగుతుంది, నువ్వు మళ్ళీ ఎదుటోళ్ళని మళ్ళీ విమర్శిస్తావు. నువ్వు క్లియర్గా అడిగిందండి క్రైస్తవుల తరపున. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను క్రైస్తవుని అని చెప్పి ప్రచారం చేసుకున్నాడు. అప్పుడు నేను బైబిల్ చదివేస్తాను, నాకు అంత దేవుడే, నేను మా అమ్మగారిని పలానా మీటింగ్ పంపించేస్తాను, మా బావ అనిల్తో ఏ క్రిస్టియన్ మీటింగ్లు పెట్టించేస్తున్నాను, షర్మిలమ్మ భారతమ్మ అత్తమాటు చర్చికి వెళ్ళిపోతారని క్రిస్టియన్స్ అందరినీ మోసం చేసేట ఇతను. మరి ఆవిడ అడుగుతుంది సూట్గా. అయితే ఆవిడ పక్క రాష్ట్రాల గురించి అడిగింది. కానీ ఇక్కడ చనిపోయిన దళితుల్లో 80% మంది దళిత క్రైస్తవులు. ఇక్కడ క్రైస్తవుల్ని చంపేస్తే వైసీపీ వాళ్ళు కనీసం వాటి మీద స్పందించలేదమ్మా జగన్ రెడ్డి స్పందించకపోగా కనీసం ఏ ఇంటికి ఒక్క ఇంటికి కూడా చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి కనీసం పరామర్శించలేదు, వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పలేదు. ఒక్క కుటుంబాన్ని కూడా. ఏమంటే ముఖ్యమంత్రులు పరామర్శించలేదా? చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన వాళ్ళని పరామర్శించలేదా? ఎందుకు ఈ గవర్నమెంట్లో చనిపోయిన వాళ్ళందరినీ లోకేష్ గారు వెళ్ళి పరామర్శించి వచ్చారు, అన్ని కుటుంబాలని. లోకేష్ గారి కన్నా గొప్పడా జగన్మోహన్ రెడ్డి? లోకేష్ గారి కన్నా నిజాయితీపరుడా? లోకేష్ గారి కన్నా తెలివైనోడా? లోకేష్ గారి కన్నా చదువుకున్నవాడా? ఇందులో గొప్ప లోకేష్ గారి కన్నా. అలాంటి లోకేష్ గారే వచ్చినప్పుడు జగన్ రెడ్డి ఎందుకు రాలేదు? దాంతోపాటు ఒకటి అడుగుతుంది, మణిపూర్ నువ్వు క్రైస్తవుడు కదా, క్రైస్తవ ఓట్లన్నీ వేయించుకున్నావు కదా, మరి మణిపూర్లో అంత అన్యాయం జరుగుతుంది ఎందుకు మాట్లాడలేదు అని డైరెక్ట్గా అడుగుతుంది. ఏం చెప్తాడు? లేదు నేను అక్కడ మాట్లాడితే బీజేపీ వాళ్ళు నా మీద ఉన్న కేసులు తీసి నన్ను సిబిఐ ద్వారా బొక్కలేం చెప్తాడా? లేదా నేను క్రిస్టియన్స్కి ఎగెయినిస్ట్, నేను ఓన్లీ ఓట్ల కోసమే వాళ్ళని వాడుకుంటాను, వాళ్ళకి న్యాయం చేయాల్సి వచ్చినప్పుడు, వాళ్ళ చర్చలు ఆక్రమణకు గురైనప్పుడు, వాళ్ళ క్రిస్టియన్ మిషనరీ ఆస్తులు మా వైసీపీ వాళ్ళు దోచుకుంటున్నప్పుడు అప్పుడు కూడా నేను అడ్డుకోనని చెప్తాడా? ఏం చెప్తాడు దాని సమాధానం? అదే శరీరంలో ఇంకో మాట అడిగింది. ఇతను జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం మనం దీక్షలు చేద్దామన్నాడు, నిరాహార దీక్ష చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మీ ఎంపీలందరినీ రాజీనామా చేయించండి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేస్తారని ఎంత బిల్డప్ ఇచ్చాడు. గెలిచిన తర్వాత ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం సరైన ఉద్యమం చేశాడా అని అడిగింది. ఏం చెప్తారా ఆ ప్రశ్నలకు సమాధానం? ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమీ లేక వైసీపీ వాళ్ళు మేము ఎప్పటి నుంచి చెప్పుకొచ్చి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మేము ఈ 4 సంవత్సరాల్లో చెప్పుకుంటూ వచ్చే మాటలే ఇవి. అతను ఎలాంటి దుర్మార్గుడు, ఇలా చేశాడు, మోసం చేస్తాడని చెప్పుకుంటూనే వస్తున్నాం. అయినా వైసీపీలో ఇంకా కొద్దిమందికి అనుమానం ఉంది. ఇప్పుడు సొంత చెల్లి వచ్చి చెప్పింది, నమ్మరా? రేపు సొంత తల్లి వచ్చి చెప్తుంది, అప్పుడు నమ్మరా? ఇక జగనే వచ్చి నేను మోసగాడిని, నేను మోసం చేసినట్టే నమ్ముతారా? ఇన్ని ఆధారాలు చూపించినా ఇంకా నమ్మరా? ఆలోచించండి.